అందరికీ నమస్కారం. మిత్రులారా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతుంటారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా లేడీస్లో ఈ ప్రాబ్లం చాలా సఫర్ చేస్తూ ఉంటుంది. కంపారిటివ్గా జెంట్స్ లేడీస్లో కంపేర్ చేసుకుంటే లేడీస్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. మైల్డ్గా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళ బాడీ తీరుని బట్టి బేసికల్గా. అందుకే ఎప్పుడు ఈఎస్ఆర్ అని చెప్పి చేస్తారు, ఎరిథ్రోజెనిక్ సెడిమెంటేషన్ రేట్ అని చెప్పి చేస్తారు. అది చేసినప్పుడు ఈఎస్ఆర్ అనేది జెంట్స్ కన్నా లేడీస్కి ఎక్కువ ఉంటుంది. కొంచెం కనీసం అంటే ఒక 2-3 పాయింట్స్ అయినా సరే ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ వాళ్ళకు ఉన్నటువంటి గైనిక్ హైజీన్ ఒకటి, ప్లస్ దాంతోపాటు ఈ పీరియడ్స్ ప్రాబ్లం, రెగ్యులర్గా మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లం, దీనివల్ల ఎంతో కొంత ఇన్ఫెక్షన్ అయితే చేరుతూ ఉంటుంది. వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ లాంగ్ రన్లో కంటిన్యూ అయితే మనకు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయని మనం చాలాసార్లు కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడం ఎలా? యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు చాలామంది, విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడతారు. ఎంతకాలం వాడతారు? ఎందుకంటే మనం అదేదో సడన్గా సంవత్సరంలో ఒక 5 రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో లేకపోతే 4 రోజుల్లో ఉండేది కాదు కదా. ఎప్పుడు అండర్లైన్ అంటే మైల్డ్గా కంటిన్యూ అవుతూ ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు కంటిన్యూ అయ్యేదానికి ఎప్పుడు యాంటీబయాటిక్స్ వాడితే ఏం ప్రయోజనం? ఇంకోటి ఏం చెప్పనా, మీరు యాంటీబయాటిక్స్ దానికి వాడితే కొద్ది కాలం తర్వాత అలవాటు పడిపోతుంది బాడీ, దానికి రెస్పాండ్ కాదు. అంటే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి వాడేటువంటి యాంటీబయాటిక్స్ ఇన్ ఫ్యూచర్ మీకు ఏదైనా సరే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం లాంటిది, టీబీ లాంటివి కానీ లేకపోతే ఈ టైఫాయిడ్ లాంటివి రావడం కావచ్చు, తెలియనటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వస్తే దాన్ని పనిచేయవు. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ డోస్ అయిపోయింది బాడీలో. కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ వాడడం అనేది చాలా పెద్ద తప్పు, అస్సలు చేయొద్దు. మీ ఆరోగ్యాన్ని మీరే డేంజర్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే 3 వారాలు వాడతారు, లేకపోతే 10 రోజులు వాడతారు, పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాడతారు. కాబట్టి ఇది ప్రాక్టికల్ కాదు. దాన్ని మన మెడికల్ షాప్లో ఉండేటువంటి మందులతో కట్ చేసుకుందాం. మన వంటింట్లో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ఉండేటువంటి పదార్థం అంటే రెగ్యులర్గా ఉండదు కానీ యాడ్ చేసుకుందాం మెడిసిన్. ఏంటో తెలుసా? యాపిల్ సిడర్ వెనిగర్. దీని మీద మనం ఒక 2-3 వీడియోలు కూడా చేస్తున్నాం. యాపిల్ సిడర్ వెనిగర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. న్యాచురల్ యాంటీబయాటిక్. గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ యాంటీబయాటిక్కి న్యాచురల్ యాంటీబయాటిక్కి చాలా తేడా ఉంది. న్యాచురల్ యాంటీబయాటిక్ మీరు తీసుకుంటే బాడీ దానికి హ్యాబిచ్యుయేట్ కాదు, ఎప్పటికీ హ్యాబిచ్యుయేట్ కాదు. డోసు పెంచే కొద్దీ ఎఫెక్ట్ పెరుగుతుంది, తగ్గించే కొద్దీ తగ్గుతుంది, అంతే తప్ప దానికి అలవాటు పడిపోయి ఇంకా దానికి రెస్పాండ్ కాని పొజిషన్కి ఎప్పుడు వెళ్ళదు. ఎందుకంటే దిస్ ఈజ్ న్యాచురల్. ఆర్టిఫిషియల్ వాటికి అవి కెమికల్స్తో తయారు చేస్తాయి కాబట్టి బాడీ తొందరగా దాన్ని ఫారిన్ మ్యాటర్గా గుర్తుపెట్టేసుకుంటుంది, దానికి రెస్పాండ్ కాదు. ఇది డిఫరెన్స్. అందుకని యాపిల్ సిడర్ వెనిగర్, ఒక విధంగా చెప్పాలంటే యాపిల్ సిడర్ వెనిగర్ అనేది మనది కాదు, ఇంపోర్టెడ్. యాపిల్ జ్యూస్ని పులియబెడతారు, పులిసేటట్టు చేస్తారు, దాన్ని చేసి దాని నుంచి తయారు చేస్తారు. పులిసింది అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉన్నాయి అని అర్థం. ప్రోబయోటిక్స్ ఉన్నాయి అంటే మీకు బాడీకి మంచి జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో చెడు. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మన బాడీలో బ్యాక్టీరియా మనిషి శరీరం తయారైనప్పుడు శరీరం కన్నా సూక్ష్మజీవులే ఎక్కువ. 70% మన బాడీ తయారు కావడానికి 70 to 82% సూక్ష్మజీవులతో తయారైంది మన బాడీ. కాబట్టి బ్యాక్టీరియా అనేది చెడ్డ కాదు, బ్యాక్టీరియా అనేది చాలా మంచిది. ఓకే, సో మన బాడీలో ఆ బ్యాక్టీరియా పెరగాలి, హెల్దీ బ్యాక్టీరియా అనేది ఉండాలి, అప్పుడే హెల్దీగా ఉంటాం మనం. అది యాపిల్ సిడర్ వెనిగర్ పెంచుతుంది. రెండోది, ఇది కొంచెం అసిడిక్. ఈ అసిడిక్ నేచర్ వల్ల ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ని తొందరగా డ్యామేజ్ చేయగలుగుతుంది. అలాగే సూతనర్ అంటాం దీన్ని తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా బర్నింగు, పెయిన్, కొంచెం డిస్కంఫర్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి దురద ఉంటుంది. సో అటువంటి సిమ్టమ్స్ అన్నింటినీ తగ్గించేస్తుంది. అలాగే దీంట్లో కొంచెం పొటాషియం కూడా ఉంటుంది. యాపిల్తో తయారవుతుంది కదా, పొటాషియం ఉంటుంది. మీరు తీసుకోవడం వల్ల ఆ పొటాషియం ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ని పైకి స్ప్రెడ్ కాకుండా ఆపేస్తుంది. కిడ్నీస్ డ్యామేజ్ కావు, కిడ్నీస్ సేఫ్ జోన్లో ఉంటాయి. ఆ పొటాషియం వల్ల ఇండైరెక్ట్గా మీ బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో. కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు యాపిల్ సిడర్ వెనిగర్ వాడాలి. ఎలా వాడాలి? 1 కప్పు వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు తీసుకొని దానికి ఒక స్పూను యాపిల్ సిడర్ వెనిగర్ వేయచ్చు. మీరు కొంచెం అది స్మెల్ వేరేగా ఉంటుందండి, ఏదో
డిఫరెంట్ అనిపిస్తుంటుంది, రెగ్యులర్ కాదు, అందరూ భరించలేరు దాన్ని. హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకోవచ్చు, భరించగలిగితే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అంటారు. దాంతోపాటు మీరు ఆ వాసన భరించలేకపోతే కొంచెం తేనె కలుపుకోండి. మంచి తేనె కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇంత చేసి మీరు వేసేటువంటి బెల్లపు పాకం వేసారనుకుంటే తేనె పేరుతో మొత్తం నాశనం అయిపోద్ది. మంచి తేనె దొరికితే వేయండి, లేకపోతే వదిలేయండి, ఏం కాదు. ఓకే, మీరు ఒకవేళ 2 స్పూన్స్ యాపిల్ సిడర్ వెనిగర్ ఆ నీళ్ళలో కలిపి తీసుకోగలిగితే, ఆ కప్పు నీళ్ళు కలిపి కానీ తీసుకోగలిగితే రోజుకు ఒక్కసారి సరిపోతుంది. అలా కాకుండా లేదు నేను తీసుకోలేకపోతున్నాను, అర స్పూనే తీసుకుంటానంటే కనీసం 3 సార్లు తీసుకోవాలి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. యాక్చువల్గా చెప్పాలంటే అర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. ఇలా ఇంకొక రెమెడీ, ఇంకొంచెం మనకు హెల్దీగా ఉండాలి, మన బ్లడ్లో ఆల్కలినిటీ కూడా పెరగాలి అంటే దీనికి తీసుకున్నప్పుడు మీరు 1 కప్పు వేడి నీళ్ళలో 1 స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ వేసి 1/2 స్పూను వంట సోడా కలపండి, దాంట్లో కలిపి దాన్ని తాగొచ్చు. ఇలా తాగితే మీ బ్లడ్ pH కూడా మారిపోతుంది, ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఆగిపోతాయి, ఇన్ఫెక్షన్ యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. దాంతో మీకున్నటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అసలు రాదు. ప్రతిరోజు పొద్దున్న లేవగానే మనం తీసుకున్నామంటే ఇంకా ఆ రోజు మిమ్మల్ని ఇరిటేట్ చేసేటువంటి ఐటమే లేదు, రాదు. మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ 80% మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. దీన్ని తీసుకోగలిగితే యాపిల్ సిడర్ వెనిగర్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ట్రా. మెయిన్ మనకు కావాల్సింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి అయితే పనిచేస్తుంది. సరేనా మిత్రులారా, మీరు చేసి చూడండి. కాకపోతే 10 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఇవ్వద్దు, వాళ్ళు తట్టుకోలేరు. కొంచెం అల్సర్ లెవెల్స్, అల్సరేషన్ అటువంటిది ఏమైనా ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది, కన్ఫర్మేషన్ అయితే కాలేదు. అందుకని 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, పీరియడ్స్ అప్పుడు సివియర్గా పెయిన్ వస్తుంది, డిస్మెనోరియా అంటారు, ఇటువంటి ప్రాబ్లం, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, మెనోరేజియా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంది. బాగుంది కదా, వాటి చూడండి. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.